హలో సోల్జర్స్, ఈరోజు వ్లాగ్ 6 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇతను చేసిన పని, దేవుడి బిడ్డ చేసిన పని ఇదంతా. మొత్తం లైట్ అంతా అయిపోయి ఇప్పుడు దాంట్లో ఫ్లాష్ ఆన్ చేసి ఎక్స్ట్రా లైట్ ఆన్ చేసి ఇదంతా చేయాల్సి వస్తుంది. సరే, మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వ్లాగ్ క్యాజువల్ టాక్స్, ఓకేనా? ఎవరికి నేను క్లాస్ పీకేదానికి రాలేదు, ఎవరికి నేను ఏం చేసేదానికి రాలేదు బాబు. మ్యాటర్ ఏంటంటే, నేను నా ఫ్రెండ్ ప్రీతం, ప్రీతం, హీఈస్ ద వన్. బికాస్ ఆఫ్ హిమ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. అండ్ ఇంకా నేను టూ డీప్ గా వెళ్ళనులే, మళ్ళీ ఎమోషనల్ అయిపోతాను. మళ్ళీ మమ్మీ అని అడవాలి. సో యా, ఆల్ స్టార్టెడ్. ఒక రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు అది పెద్ద చెట్టు అయిపోయి ఉంది. సరే, నాకు డౌట్ కాదు, నాకు ఒక ఎప్పటి నుంచి నేను ఒక క్వశ్చన్ అడగాలను. సరే, దీనిలో అడగదు. నా క్వశ్చన్ ఏంటంటే, ట్రేడింగ్ ఇప్పుడు నువ్వు ఉన్న స్టేజ్ లో, నువ్వు చూస్తున్న ప్రైజ్ యాక్షన్ కానీ, నువ్వు చూస్తున్న ఎవ్రీథింగ్ లో నీ పర్సెప్షన్ ఏంటి బ్రో? అంటే నీకేమనిపిస్తుంది? అంటే ట్రేడింగ్ అంటే ఆ, ఎలా ఉంటుంది ఇప్పుడు? నీకేమనిపిస్తుంది? నీ నీ నీది క్యాజువల్ టాక్స్ లో చెప్పు, ఓకే? నా కెమెరా సైడ్ కూడా నువ్వేం చూడొద్దు, నా సైడ్ చూడు బ్రో. గివ్ ఐ కాంటాక్ట్. when we started bro, అప్పుడైతే అది రియల్ ట్రేడింగ్ అసలు కాదు. ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, అది రియల్ ట్రేడింగ్ లో ఉంది. అంటే బ్రో ఎలా బ్రో? అప్పుడేంది, ఇండికేటర్లు పెట్టడం, ఇండికేటర్ పైన ట్రేడ్లు తీసుకోవడం, లాస్లు. ఒక దానికి మేము ఎవరినైనా అడిగితే అది వర్క్ అవుతా, ఇది వర్క్ అవ్వకపోతే ఏందనేసి వాళ్ళు చెప్పేది ఏంది, లేదు వర్క్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ అంతా లాస్ అయ్యేది. మస్కిటో సాగొడుతున్నాయి దోమలు ఇక్కడ. కానీ ఇప్పుడు మేము ట్రేడ్ చేస్తున్నాం. ఐసిటి, నా ఐస్లో చూడు, ఐ కాంటాక్ట్ బ్రో. ఐసిటి అదే రియల్ ట్రేడింగ్ బ్రో. అంటే నేను స్టిల్ నాకు గుర్తుంది, వెన్ వి పంచెడ్ ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ బై అండ్ సెల్ చేసినప్పుడు నాకు ఇంకా గుర్తుంది. నా ఐస్ ముందు అలా ఫ్లాష్ అవుతా ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? ఫస్ట్ టైం ఏంటి బ్రో, క్లారిటీ బై చేసినప్పుడు, సెల్ చేసినప్పుడు క్లారిటీ లేదు, ఏం లేదు. ఇండికేటర్ నుంచి నేర్పించారు వాళ్ళు. ఆ ఇండికేటర్ పట్టి మేము ట్రేడ్ చేసుకున్నాం. అదంతా ఇప్పుడు చూస్తుంటే అదంతా ఫేకే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, అది యాక్చువల్ ట్రేడింగ్. వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ యూ, దట్ వాట్ ట్రేడింగ్ ఇస్, ఇట్ ఈస్ బూస్టింగ్ మై కాన్ఫిడెన్స్ టు నెక్స్ట్ లెవెల్. ఇంకా ఒక సింగిల్ కూడా ఆన్సర్ అయిపోయింది. సరే, సేమ్ క్వశ్చన్ సన్నీ అడదాం. కాదు సన్నీ, నేను నీకు చాలా ఇయర్స్ నుంచి చెప్తున్నాను కదా, ఇలాగా ట్రేడింగ్ ఒకటి ఉంది, మనం చేద్దాము అని. అంటే వెరీ వెరీ బిగినింగ్ లో, అప్పుడు నీకు అసలు యాక్చువల్ గా వాట్ ఈస్ ట్రేడింగ్ అంటే నీకు మైండ్కి వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి? వెరీ ఫస్ట్ థింగ్ అంటే నాకు ఈజీ మనీ అనిపించేది. అంటే మా మమ్మీ చెప్తుండేది, ఈజీ మనీ ఎక్కువ రోజులు ఉండదు, సో డోంట్ డిపెండ్ ఆన్ ఈజీ మనీ అనేది. అందుకని నేను ఎక్కువ ట్రేడింగ్ కి ఇంట్రెస్ట్ చూపించాను కాదు. సీరియస్ గా నువ్వు మటుకు నాకు 2021 అనుకుంటా, అప్పటి నుంచి పుష్ చేస్తానే ఉన్నాడు బ్రో. నేర్చుకోసన్ని దీంట్లో కెరీర్ ఉంటది, దీంట్లోనే ఉంటది అని. కానీ నేను అప్పుడు నెగ్లెక్ట్ చేస్తా, బ్రోతోనే తిరిగేవాడిని. కానీ ట్రేడింగ్ వచ్చే మటుకు ఎస్కేప్ అయిపోయేవాడిని. ఈవినింగ్ అయిందంటే సరే బ్రో నేను బయటకు వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఈవినింగ్ అయిందంటే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను కామ్ గా ఉన్నా, మార్కెట్ గురించే చెప్పేవాడు. అబ్బా మళ్ళీ చెప్తాడు రా బాబు. కరెక్టే. ఇప్పుడు మనీ లేకపోతే అవును, ఇప్పుడు మనం ఇక్కడికి రావడం అన్నా పాసిబుల్ అవ్వదు కదా, యాక్చువల్లీ అఫోర్డ్ చేయలేం కదా, దేనికి అఫోర్డ్ చేయలేం కదా. సో యా, అట్లా 2021 లో స్టార్ట్ అయింది. నువ్వు నేర్చుకో అని. అప్పుడు ఏంటంటే నువ్వు ఫ్రీగా నేర్పిస్తా అన్నావు. అప్పుడు నువ్వు ఫ్రీగా నేర్పించే దగ్గర నుంచి ఇప్పుడు బాగా ట్రైన్ చేసే 500+ స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. ఆ రేంజ్ కి వచ్చినాడు. అయినా కానీ నేను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. కానీ ఇప్పుడు ట్రేడింగ్ అంటే లెర్నింగ్ కి వెళ్ళా.
ఇప్పుడు నువ్వు ఇది చెప్పావు అనుకో, ఉమ్. ఇది ఎలా ఉంది తెలుసా, అవునవును అవును. మళ్ళీ ఆ, కోర్స్ ఆ. వచ్చారా నేను అందుకే అనుకుంటారు. అందుకే course అందుకే course అందుకే ఊరికే చెప్పలా. ఊరికే ఊరికే నేను ఆ. నేను నిన్ను అయ్యన్నీ అడగల, పాయింట్ కి రా. ఆ, నీ పర్సెప్షన్ ఏంటని మాత్రం అడిగాను. ఆ, ఇప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ అనేది అందరికి తెలుసు. ఆ. ద ఫస్ట్ థింగ్ నీ మైండ్ లోకి వచ్చిన పాయింట్ నేను అడిగింది. ఇప్పుడు భయ్యాకి అడిగినప్పుడు ఒక పాయింట్ చెప్పాడు కదా, సో అదే విధంగా నీకు కూడా ఈశ్వర్ అదే విధంగా. బ్రో అదే బ్రో, అంటే నేనైతే నేను కాదు, మా మమ్మీ చెప్తుండేది నాకు, ఈజీ మనీ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వబాకు, అది ఎక్కువ సేపు ఉండదు, ఎప్పుడైనా కష్టపడి ఎర్న్ చేసిందే ఎక్కువ సేపు ఉంటది అని. సో నేను ఫస్ట్ నుంచి నువ్వు ట్రేడింగ్ నేర్చుకో అని పుష్ చేస్తున్నా ప్రతిసారి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను కాదనమాట. అది నాకు ఫస్ట్ ఇనిషియల్ గా నాకు అనిపించేది, అంటే నువ్వు ట్రేడింగ్ నేర్చుకో సన్ని, ట్రేడింగ్ ఇది సన్ని అని చెప్పగా నాకు ఫస్ట్ వచ్చే థాట్ అది. సో నాకు ఫస్ట్ వచ్చిన థాట్ చెప్పాను. నా ఫ్రెండ్స్ కానీ నేను అందరు చెప్పేవాడిని, అంటే నా సర్కిల్ ఇనిషియల్ గా ఎవరైనా చెప్తారు కదా, ఎక్సైట్మెంట్ తో చెప్తాం, అవునవును. ఇలా చేద్దాము అలా చేద్దామని, ఇలా చేయాలనుకుంటున్నాను. కానీ ద వెరీ ఫస్ట్ థింగ్ నాకు మైండ్ లో వచ్చింది ఏంటంటే, ఒక్కసారి బై సెల్ చేసినప్పుడు ఒక కొంచెం అమౌంట్ 1 రూపీ 10 రూపీస్ అలా వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు నాకు అది చాలా పొటెన్షియల్ కనిపిస్తుంది. అది అంటే మనకి ఏం తెలియకుండానే బ్లైండ్ గా బై సెల్ చేసాం కదా, ఏం తెలియదు కదా, ఏం తెలియకుండా బై సెల్ చేసినప్పుడు ఒక సడన్ అమౌంట్ చూసాం. నాకేమనిపించింది అంటే, ఇదంతా ఒక టెక్నికల్ సైన్స్, ఇదంతా ఎండ్ ఆఫ్ ద డే. సో ఈ టెక్నికల్ సైన్స్ మనం నేర్చుకొని మనం ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో 100% కానీ ఇస్తే, సో మనం ఎంతో హైట్స్కి వెళ్తాం అనేది నాకు ఒక స్ట్రాంగ్ అనిపించింది. అండ్ అది ఇప్పుడు ఎలా ఉందంటే, ఇద్దరు మెరైన్ ఇంజనీర్స్, ఓకేనా, క్లాస్మేట్స్. ఓకే, ఇప్పుడు మేము ఇద్దరు ఎలా కూర్చున్నామో క్లాస్ లో కూడా అలాగే, స్కూల్ కాదు నాన్న, మరి కాలేజ్ మేట్స్ ఇలా కూర్చున్న వాళ్ళం. సార్ క్లాస్ చెప్తా ఉంటే నేను నిద్రపోతా ఉన్నది, బ్రో సార్ చూస్తున్నాడు లే బ్రో. సరే, ప్రీతం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేకపోవచ్చు, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఎందుకంటే అతను టూ మచ్ ఇంట్రోవర్ట్. ఇన్నోసెంట్ అతను అది అక్కడ కూర్చోవాడు అతను. ప్రీతం బ్రో అంటే ఇన్నోసెంట్. ఇప్పటికీ ఫస్ట్ లో నాకు ప్రీతం బ్రో అంటే ఎవరో సమ్ ర్యాండమ్ పర్సన్ లే, ఫాజిల్ ఫ్రెండ్ అన్నట్టే ఉండేది నాకు. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక హీఈస్ మై స్వీట్ బ్రదర్ అట్లా అయిపోయింది నాకు. అట్లా అంత బాగా చూసుకుంటారు ప్రీతం బ్రో. టూ స్వీట్ విల్ ఫక్ యు అప్ బ్రో. కానీ అంటే బ్రో మటుకు జెన్యున్ బ్రో, అందుకని నేను కూడా బ్రోతో మూవ్ అయ్యేటప్పుడు బాగా ఫ్రీగా మూవ్ అవుతుంటాను. అంటే ఇలాగా ఫ్రీగా. ఓకే, సో అవును బ్రదర్, ఇప్పుడు మమ్మల్ని అడిగావు అంటే ట్రేడింగ్ అనగానే ఫస్ట్ ఇనిషియల్ గా మీకు అనిపించే థాట్ ఏది అని. నీకెలా అనిపిస్తుంది ట్రేడింగ్ చేసేటప్పుడు, ప్లస్ ట్రేడింగ్ లో ఏదైనా నువ్వు అనుకున్నది జరగనప్పుడు? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా పొటెన్షియల్ చూసాను బ్రో. లైక్ అది ఎంత పవర్ ఉంటుందో అది నేను పొటెన్షియల్ అంటే చూసానంటే, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. బట్ ఇనిషియల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ చేయకముందు బట్ ఐ కెన్ సీ ఇట్ రైట్. మన ఫ్యూచర్ మనం మన కళ్ళ ముందు ఊహించుకోకపోతే ఇంకా దాని యూజ్లెస్. ఇంకా వేరే వాడు ఎవడన్నా ఊహించుకొని చెప్తాడా? కాదు కదా. ఎప్పుడు ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ముందుగానే ఐ కెన్ సీ విత్ మై ఐస్. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఏదో దేవుడిని చూస్తున్నాను కాదు, అంటే నా గోల్స్ అలా సెట్ చేసుకుంటాను, దాని మీనింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్. సో అలాగే నేను ట్రేడింగ్ ని బిలీవ్ చేశాను. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద బై అండ్ సెల్, ఇట్స్ అబౌట్ ద ఆపర్చునిటీ. అండ్ మోర్ ఓవర్ దట్ ఆపర్చునిటీ చెప్పడం కన్నా కానీ టెక్నికల్ సైన్స్. అండ్ ఇప్పుడు నేను దాంట్లో మాస్టర్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఎలా ఉంటదంటే, నాకు ఒక సూపర్ పవర్ వచ్చినట్టు ఉంటుంది బ్రో. ఊపని చెప్తున్నా, ఒక సూపర్ పవర్ లా ఉంటది. అది ఎలా ఉంటదంటే, ఆ సూపర్ పవర్ లైక్
బుల్లిష్ బెరిష్ బుల్లిష్ బెరిష్ బుల్లిష్ బెరిష్ అలా వెళ్తుంది. అంటే నేను ప్రతిసారి బుల్లిష్ బెరిష్ అన్నప్పుడు అది నేను మనీ మేక్ చేయకపోవచ్చు. ఎవ్రీ సింగిల్ టైం మనం మేక్ చేయడం కష్టం. బట్ ఈవెన్ దో మనం దాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నా గానీ, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ బ్రో. నా దగ్గర ఉన్న స్కిల్ సెట్ కి నేను చేస్తున్న దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సూపర్ మ్యాన్ ఇన్ ద మార్కెట్స్. అంటే అంటే ఇప్పుడు చూడు 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 anticipate చేస్తావు ఒకటి. ఒకటి చెప్తాను చూడు. ఇప్పుడు ఆ. సూపర్ మ్యాన్ ఇన్ ద మార్కెట్స్ అంటే ఇప్పుడు అందరి దృష్టిలో నువ్వు ఇది అయి ఉండాలా అనుకుంటారు. బట్ నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి బతికేలాగా నేను ఉండలేదు. ఓకే, నేను ఉన్నాను కూడా ఇప్పుడు. నా ఎక్స్పెక్టేషన్స్ కి నేను దేవుడిని కొంచెం అడిగాను. ఏం అడిగాను? నేను ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ లాగా ఉండాలనుకున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలా అయిందంటే నేను అడిగిన దానికన్నా సరే అవును. అది మ్యాటర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ స్టిల్ వెరీ హంబుల్డ్, వెరీ బ్లెస్డ్ బ్రో. లైవ్ లో కూడా చాలా మంది చెప్తుంటారు కదా బ్రో, అంటే నువ్వు ఈ టాపిక్ వెళ్ళావు అనుకో మళ్ళీ వచ్చేసాడు రేడు. వద్దు బ్రో. బి జెన్యున్ బ్రో. అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. నేను నాకు అనిపించింది కూడా వీడియో చేస్తున్నారని చెప్పి హైట్ చేయలేను కదా. సో అనిపించింది భయ్యా భయ్యా ఏదో మాడండి. సన్నీ చెప్పినట్టు వాళ్ళ మమ్మీ ఈజీ మనీ ఎప్పుడు ఉండదని చెప్పారు కదా. కానీ ఆ స్కిల్ నేర్చుకుంటే కరెక్ట్. ఫస్ట్ లో ఏంటంటే నేను హెడ్ టైల్స్ లాగా అనుకునేవాడిని. బై అంటే బై, సెల్ అంటే సెల్, ఇదేలే అనుకునేవాడిని. కానీ దాని వెనకాల ఉన్న స్కిల్ నాకు తెలీదు. ఎప్పుడైతే నేను బ్రోని అంటే సర్లే ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఒకసారి ట్రై చేశా. బ్రో నేనే ఫోన్ చేసి కలుద్దాం అని చెప్పి కలిసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది నేను ఏంటంటే, బ్రో వాట్ ఈస్ ట్రేడింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ట్రేడింగ్ తెలుసుకోవాలనుకున్నా, చెప్పు బ్రో అంటే అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అనిపించింది ఓహో దీని వెనక్కి ఇంత ఉందా, ఓకే ఇది కూడా ఇది మని కాదు, దీనికి ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి, దీనికి ఒక సర్టైన్ టైం పీరియడ్ ఉంది నేర్చుకోవడానికి. అమ్మా చాలా అర్థమైంది నాకు. అప్పటి నుంచి ఇదేం ఈజీ మనీ కాదు అని నా మైండ్ కి అప్పుడు స్టార్ట్ అయింది అట్లా అనుకోవడం. సో ఇదేం ఈజీ మనీ కాదు. మమ్మీస్కి ఏం తెలుస్తుంది బ్రో, ఇప్పుడు మీ మమ్మీ మా మమ్మీ ఏం తెలియదు కదా, వాళ్ళు అట్లా అనుకుంటారు ఈజీ మనీ అని. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నా అన్న అని బయట సొసైటీ అడిగినప్పుడు జాబ్ సర్చింగ్ అని చెప్పి కామ్ గా అందరి ర్యాట్స్ లాగా సైలెంట్ గా వచ్చేయడం తప్ప మనం ట్రేడింగ్ చేస్తున్నాము అట్లా మనం చెప్పామనుకో, వాళ్ళు ఎందుకు అది, దాంట్లో ఏముంటది, అదొక బెట్టింగ్, అదొక ఇల్లీగల్, సో అంటే ఏదైతే చెప్పేస్తారు. వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అనమాట, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడామనుకో, మనం ఒక పాయింట్ చెప్తే వాళ్ళు ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైనా పాయింట్ చెప్పామనుకో దానికి ఆపోజిట్ వస్తారు ఆర్గ్యుమెంట్స్ జస్ట్ లైక్ ఆర్గ్యుమెంట్స్. తెలియని వాళ్ళతో మాట్లాడితే ఇంతే ఆర్గ్యుమెంట్స్ అని. అమ్మాయి చూడ లైఫ్ అన్నాక అది ఉండాలి ఇది ఉండాలి, అన్ని ఉండాలి కదా. మనం చిల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇంత వైబ్ అవుతున్నాం, దీనికి రీజన్ ఏంది? మనం ఇంత బాగా ఎర్న్ చేస్తున్నాం. ఎర్నింగ్ అంతా ఎందుకు చెప్పు? ఎంజాయ్ చేయడానికే కదా. చూడడం తప్పలేదు బ్రో. నేను సరదాగా అన్నాను బ్రో. అన్నా నేను ఊరికే అన్నాను, జనరల్ గా చెప్పాను రా. ఇది ఫ్యామిలీ వ్లాగ్, దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తుంటారు అప్పుడప్పుడు, నాకు ఇబ్బంది అవుతుంటది అమ్మా ప్లీజ్. అలాగే ఎవరైనా నచ్చిన వాళ్ళు కింద లైక్ చేయండి, అంటే రోహిత్ అని మెన్షన్ చేసి. అబ్బా ఇదేదో ఆ వ్లాగ్ లా లేదు, మ్యాట్రిమోనీ లా ఉందా? బ్రో బ్రో అంతే బ్రో, చెప్పాడు కదా సన్నీ, హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఉంటారు కదా. ఎందుకు ట్రేడింగ్ నీకు డబ్బులు పోతుంది దాంట్లో, అదంతా చెప్తారు కదా. స్కిల్ ఉంటే ఎందుకు పోతుంది? నా సైడ్ బ్రో, నా సైడ్ బ్రో. స్కిల్ ఉంటే ఎందుకు పోతుంది? స్కిల్ ఉంటే ఎందుకు పోతుంది? ఆ స్కిల్ నేర్చుకుంటే కరెక్ట్ గా we can earn money. It is what it is. Skill is what all about. That's it. Okay sir.
సరే ఇదేదో ఇప్పుడు మనం లాగ్ చేయడానికి వచ్చాం. ఇది ఓన్లీ ట్రేడింగ్ పర్పస్ లాగ్ లా ఉండకూడదు. మనం క్యాజువల్ గా మనం ఎలా అయితే ఉంటామో సరే పిజ్జా ఎలా ఉంది చెప్పైతే. ఆ, అలానే ఉండాలి. నీది కాదులే నాదేలే భయపడ మాక ఊరికే ఊరికే బ్రో ఒక వ్లాగ్ లో చూసా బ్రో, నాగార్జున అది అట్లే నాగార్జున కాదు వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు, నాగ చైతన్య చెప్తాడు ఇలా రోల్ చేసి తినాలి అని. ఏమో సార్ మేము చూడలేదు అది. బ్రో 4 కావాలి బ్రో. బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ 4 కి ఇస్తావా? భయ్యాన్ని లేపావు నువ్వా? థ్యాంక్స్ బ్రో. రోల్ చేస్తున్నాడు. రావట్లేదా రావట్లేదా? అయ్యో అందరి ముందు పొరుగు పోయిందిగా. అందరు చూసి నవ్వుతున్నారా? కోళ్ళ పంది చూసి నవ్వుతున్నారు మామ. హాయ్ 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 ఫ్రెండ్స్ బ్రో. అమ్మాయిలా అబ్బా క్రేన్ మన కోసం రేసారా? అట్టే ఉంచు బ్రో. అబ్బా అలా 50 హైలైట్ ఉంటదా? కానీ బ్రో ఈ బ్లాక్ బాగా సూట్ అయింది కదా బ్రోకి. ఓపెన్ ఓపెన్ చెప్తున్నా. ఓపెన్ గా ఈ పిల్లక ఈ పిల్లక 3 days నుంచి హెడ్ బాత్ లేదు, అందుకని ఇట్లా ఆయిల్ గా ఉంది. హెడ్ బాత్ చేశాక కొంచెం బాగుంటుంది. చెప్పేస్తాడు. యాక్చువల్ గా మనం రావాలనుకున్న టైమింగ్ ఏంది బ్రో? ఈవినింగ్ జస్ట్ క్యాజువల్ గా మాట్లాడడం వచ్చేసాం, అయిపోయింది. కాదు నీట్ గా సన్ వస్తాడు, గోల్డెన్ లైట్ బాగా ఉంటది, లైటింగ్ ఉంటది, ఎంజాయ్ చేద్దామంటే అంతా నువ్వు చేసిన చిన్న పెంట. లేదు నేను యాక్చువల్ గా కొరియర్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాను. వాడు ఏం చేశాడంటే వస్తున్నా భయ్యా అని చెప్పి 2 minutes కాస్త 10 minutes 20 minutes 30 minutes చేశాడు. అక్కడే 40 minutes అయిపోయింది. అయిపోయింది అక్కడే అయిపోయింది. కొరియర్ కాదు అది, షాపింగ్ అది. షాపింగ్ అది మనకి కొరియర్ అని చెప్పేసి 2 minutes లో షాపింగ్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయి మన టోబీ పెట్టాడు. 2 minutes లో కొరియర్. మనం పిక్చర్ కార్ లో కూర్చొని వెయిట్ చేస్తాం. అది కూడా ఏంటి షాప్ ముందు ఆపలా, అక్కడ నువ్వు అక్కడ ఆగు, నువ్వు అక్కడ ఆగు తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు. చాలా లోపలికి వెళ్ళాలి బ్రో. గొంతులో కారు పట్టదు, అది పట్టదు ఇది పట్టదు. నాతో పాటు మా టీం మెంబర్ ఒక అబ్బాయి వచ్చాడు, ఆపరేటర్. కానీ అబ్బాయి ఏమంటున్నాడు, ఏం కాదు తీసుకో ఆ టేక్ రోన్ టైం అంట. బయట వన్స్ నేను కార్ ఎక్కిన తర్వాత అంటున్నాడు, రే ఎంత సేపు రాని, ఎంత సీరియస్ అయ్యాడు. ఇప్పుడు చూడు ఆ స్మైల్ చూడు ఎట్టుందో. బ్రో నమ్మొద్దు బ్రో. ట్రేడర్స్ ఒక టైంలో ఉన్నట్టు ఇంకో టైంలో ఉండరు బ్రో. కానీ బ్రో మటుకు ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంటాడు. నేను ఇందాక అబ్జర్వ్ చేసిన అదే నాకు ఎమోషన్ అయిపోయానేమో అనిపించింది. నేనేమనుకున్నాను, అయినా సీరియస్ కి మా డోర్ చూసి కొట్టే బయటపడిపోతుంటాను కన్నా. అయితే జస్ట్ మిస్ లేదు బ్రో. ఎంత సీరియస్ అయ్యాడు బ్రో, నిజం చెప్పు. భయం వేసిందా లేదా? సన్లైట్ పోద్ది కదా. పర్ఫెక్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బ్రో. ఎవ్రీథింగ్ ఫర్ ఎ రీజన్ బ్రో. ప్రతిదీ ఒక రీజన్ వల్లే జరుగుతుంది. సరే అన్న. హనీ ఇస్ ద బెస్ట్. ఏదది దాన్ని ఎలాగ అన్ని చేసేది కాదు, ఏదో అంటారు కాదు, హనీ ఏదో ఉంటది అలాగా. హనీ ఇస్ ద బెస్ట్. కానీ ఈ వైబ్ మటుకి చాలా బాగుంది. హాయ్ బోలో. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది చల్లగా అయిపోవడం వల్ల ఇది చూడ హైలైట్. క్రేన్ మన కోసం పెట్టి లైటింగ్ వేసాడు. హైలైట్ కదా ఇది. వచ్చింది ఇక్కడ మూడీగా ఉండబట్టి మన ఫేసెస్ మేబీ డల్ గా కనిపించు. ఆబ్వియస్ గా ఉంటది. మూడీగా ఉంది కదా, సో మన ఫేస్ డల్ గా. ప్రీతం బ్రో యూజువల్లీ చాలా గ్లో ఉంటది, కానీ నాకు ఒకటి వచ్చేసింది బ్రో. నీ వ్లాగ్స్ చూసి మా ఫ్రెండ్స్ డైలాగ్ చెప్తున్నారు, నువ్వు కొంచెం బీప్ వేసుకోవాలి. నాకు ఇప్పుడు అదే బీప్ కంట్రోల్ నేనే ఎడిట్ చేసుకున్నదాన్ని. ఇది చల్లగా అయిపోవడం వల్ల అనుకుంటా అన్న.
ఇప్పుడు వ్లాగ్ కాదు ఇప్పుడు వ్లాగ్ Egg juice లాగా కాదు ఉంది. ఇప్పుడు వ్లాగ్ చేస్తా ఉన్నావు రప్ప 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 అని తినేసావు అనుకో ఎలా ఉంటది 9 ఐటమ్స్ చెప్పాం బ్రో. ఏం చేసుకుంటావు ఐటమ్స్ ఫస్ట్ అంతా? ఫస్ట్ మనం మాడదాం తర్వాత Okay. మళ్ళీ అయిపోయిందా తిన్నాం ప్రశాంతంగా మనం తిని చూసారు అనుకో బకాసులు వచ్చారా ఎక్కడి నుంచో అనుకుంటారు. సరే ప్రీతో మాట్లాడిద్దాం దాని నుంచి నువ్వే మైక్ లాగేసుకో ఉన్నావా ఓకే బ్రో. ప్రీతం బ్రో ఇన్నోసెంట్ కాబట్టి బ్లాగ్ స్టార్ట్ గా ముందే చెప్పాడు, బ్రో నువ్వు కొంచెం ఇన్షర్ట్ చేసుకో బ్రో, నేను కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అని చెప్పాడు. అందుకే First time నేను కదా సపోర్ట్ bro. చేస్తున్నా. ఫస్ట్ టైం కదా, బ్రో అలవాటు అవ్వాలి ఇంకా. ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. నీకు ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉంది, పైగా ఇదే బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే సరే మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని పక్కన పెట్టేసి సరే చూడు చెప్పు. బాగుందిలే అయ్యా చేస్తున్నావు. అతనికి కాదు బ్రో, ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంది అది. ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చేమో ఇన్ఫ్లుయెన్సర్ అందుకే చూసాను. మేబీ సరే బ్రో బాగుందన్న నిజంగా బాగుందన్న నిజంగా బాగుందన్న చూస్తున్నారు కదా చూసే వాళ్ళ అటాక్ చేయండి చెప్పలే అర్థమై ఉంటది అత్తాయితా బ్రో ప్రీతం బ్రోకి మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు తమిళ్ మదర్ టంగ్ కన్నడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అది కన్నడ తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ 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 మలయాళం കുറച്ച് അറിയാം ఓన్లీ ఐ కెన్ అండర్స్టాండ్. എന്താ ചേട്ടാ ఎదుమే ఇల్ల చేట. ఓకే ఇంకేంది సంగతులు ఏంటి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు పబ్లిక్ అంటే నువ్వు అది పనిగా వ్లాగ్ లో చెప్పాలని కాదు, లైక్ నీ మనసులో ఎప్పటి నుంచి ఏదన్నా ఉంటే ఈ ట్రేడింగ్ రిలేటెడ్ గా కావచ్చు లేదా ఎనీథింగ్ ఒక మైండ్ సెట్ రిలేటెడ్ కావచ్చు. Nothing bro, like as you say always in every video, earn money, give time to your family, బాగా చూసుకోవాలి వాళ్ళు, అంతే. వాళ్ళ కోసమే కదా అంతా ఇది. పర్ఫెక్ట్లీ ఫైన్ చెప్పలే బ్రో. ఇంకేమి నేను చెప్తామా? ఏం చెప్పొద్దు, సన్నీ కొంచెం బిజీగా ఉన్నాడు. కానీ బాగుంది. ఇప్పుడు నాకు ఎలా ఉంది తెలుసా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అలాగే ఉంది. ఇక్కడ మెయిన్ లీడ్ మటుకు ఇతనే మెయిన్ లీడ్ స్కిప్ అయిపోతా మా ఇద్దరిని బుక్ చేస్తున్నాడు. సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్లెజెంట్ ఉంటది ఫస్ట్ థింగ్ ఓకేనా. మెయిన్ చాలా పీస్ గా ఉంటది, మెంటల్ పీస్ ఉంటది, మెంటల్ టార్చర్ ఉండదు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ అబౌట్ ద మార్కెట్స్, నాట్ అబౌట్ ద పీపుల్, నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ అస్. నువ్వు ఈ వరల్డ్ని ఎలా చూస్తున్నావు, నువ్వు ఎలాగా బతుకుతున్నావు ఈ వరల్డ్లో, నువ్వు నీ ఫ్యామిలీని ఎంత మంచిగా చూసుకుంటున్నావు. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను, ఫ్యామిలీ మంచిగా చూసుకోండి అని. అండ్ స్టిల్ కొంతమంది రెడ్ ఫ్లవర్స్ ఉంటారు, అది మనం ఏం చేయలేం దానికి. ఫ్యామిలీస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దాని తర్వాత మిగతావన్నీ వస్తాయి. అండ్ యా నేను అంతమించి ఇంకా ఏ వీడియోలో చెప్పినా ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోమనే చెప్తాను. ప్రొవైడ్ టు యువర్ ఫ్యామిలీ ఫస్ట్ మ్యాన్, దెన్ తర్వాత నీ నీడ్స్ లైక్ నీ సుఖాలు కావచ్చు, నీ ఆశలు కావచ్చు, మిగతా అంతే. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, స్కూల్లో ఎగ్జామినేషన్ లో టీచర్ చూస్తుందే పక్కనోడు బుక్ తో అదే ఎగ్జామ్ చూసి వస్తారు కదా, అలా ఉంది. కాదు నేను దాని గురించి ఒకటి చెప్తాను చూడు, అది నాకు ఎప్పటి నుంచో షేర్ చేసుకోండి. చాలా మంచి పాయింట్ చెప్పావు, అది నాకు మళ్ళీ గుర్తొస్తుంది లేదో. ఏంటంటే స్కూల్స్ లో మన ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం రాసింది ఎవరు చూపి చాలా మంది ఇది నేను రాసింది అని చెప్పి. బ్రో అవన్ ఓకే బ్రో, ఇట్స్ ఫైన్ నేను కాదనట్లేదు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద టాపర్స్. చూసి రాయొద్దు, హెల్ప్ తీసుకోవద్దు, మీ ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ తీసుకోవద్దు అని అంటారు. కానీ రియల్ వరల్డ్ లో నువ్వు హెల్ప్ తీసుకోకపోతే యువర్ ఫక్డ్. అవును, ఆ హెల్ప్ కూడా ఎలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి తెలుసా, అంటే మంచిగా ఎలా గ్రో అవ్వాలి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అలా కాకుండా కొన్ని రాంగ్ వేస్ ఉంటాయి. మామా రేపు నుంచి ఐపీఎల్ స్టార్ట్ మామా, బెట్టింగ్ చెన్నై ముంబై పక్కా మ్యాచ్ ఏంది నువ్వా అని ఇలాంటి గ్రో అయ్యే వాళ్ళని కాడ కనుక మనం హెల్ప్ చేస్తున్నాం అనుకో, వాళ్ళే బాగుంటది బ్రో. నాకు ఓపెన్ చెప్తున్నా, ఒక ఒపీనియన్ చెప్తాను చూడు. బెట్టింగ్ చేసే వాళ్ళు ఐ డోంట్ గివ్ రెస్పెక్ట్ బ్రో. నేను వాళ్ళని
అది నేను తప్పుగా మీరు అనుకోవద్దు, బట్ అది నాకు జెన్యున్ గా రాదు. ఎందుకంటే దానివల్ల చాలా లాస్ అయిపోతారు కదా, గ్యాంబ్లింగ్ ఆడేసి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ మీద వచ్చేసిన చాలా సినారీస్ ఉన్నాయి. ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. అంటే నీకు నాకు తెలిసిన పర్సనల్ తెలిసిన అవును. చాలా స్టోరీస్ లాక్స్ లో క్రోర్స్ లో ఉన్నాయి. అవి చాలా సఫర్ అవుతారు కదా బ్రో చాలా ఫ్యామిలీ. సఫర్ అవుతుంది. అది నీ ఐస్ తో చూస్తున్నావు, నా ఐస్ తో నేను చూస్తున్నాను కొన్ని సినారియోస్. నేనే కానీ- experience చేశాను. కానీ మా బోర్డు friends ఆడిచ్చేవాడు కొంతమంది బాగుంటాడు, బోర్డు బాగుంటాడు. బయ్యి సెల్ లాగా అక్కడ బెట్టింగ్ పెడతాడు కదా అప్ డౌన్ కి, వాడు వాళ్ళ ఫ్యామిలీ కదా బ్రో లాస్ట్ కి ఇదైపోద్ది. అదంతా సైకిల్. ఏం సైకిల్ బ్రో, 10 రూపీస్ గెట్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకో 10 రూపీస్ పెడతాడు, 20 రూపీస్ పోతుంది. 20 రూపీస్ గెట్ బ్యాక్ చేసుకొని ఇంకో 10 రూపీస్. ఇదంతా సైకిల్ బ్రో. అది రావడానికి ఇది రావడానికి అది. సర్లే చూద్దాం. ఉండండి. ఓకే, యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్. అండ్ బ్రో ఫుడ్ ఎంజాయ్ చేద్దాం బ్రో. ఒక్క నిమిషం. యా, దట్స్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. నాకు ఇంకా టూ మచ్ ఆఫ్ థింగ్స్ షేర్ చేసుకోవాలని ఉంది. రిలాక్స్, నా సైడ్ చూడు, అటు చూడు, నా సైడ్ చూడు. దట్స్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. ఇంకా చాలా షేర్ చేసుకోవాలని ఉంది. అండ్ ఇంకా షేర్ చేస్తే క్లాస్ పీకినట్టు అయిపోద్దేమో నాకు చిన్న కన్సర్న్. అండ్ ఇప్పటి వరకు మన ఎక్స్పీరియన్స్, మన లైఫ్ మనం ఎలా లీడ్ చేస్తున్నామో ఒక వీడియోలో క్యాప్చర్ చేసాం. దట్స్ ఆల్ అబౌట్. అండ్ నేను ఇంకోటి చెప్పాను, చెప్పు. మీరు ఈ వీడియో చూసి ట్రేడర్స్ లైఫ్ ఇలా ఉంటది అని చెప్పి మీరు ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఈ స్టేజ్ రావడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ ఇంతవరకు తీసుకొస్తుంది. ఓన్లీ హార్డ్ వర్క్, పేషెన్స్. ఏంటి బ్రో నువ్వు డైలీ చెప్పేది? డిసిప్లైన్ లో కన్సిస్టెన్సీ. ఒక చెప్తా కదా బ్రో, సెటప్, విజన్, హార్డ్ వర్క్, పేషెన్స్ ఇస్ నథింగ్ బట్ విహాప is nothing but success. And Vyapa is giving that skill. Yeah, obvious గా. Yeah, still if you want to learn something, and మీకు సోషల్ మీడియాలో చాలా ఉంది, అవన్నీ చూసాక మీకు అన్ని వర్క్ అవ్వకపోతే అప్పుడు లాస్ట్ లో రండి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చారు తెలుసా? అన్ని తిరిగి లాస్ట్ ట్రై చేశాను భయ్యా, ఇక్కడ చేశాను భయ్యా, వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అని లాస్ట్ కి వచ్చిన వాళ్ళే. గానీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన దగ్గర రేరు. మేబీ వచ్చిన లక్కీ బేబీ, వచ్చిన లక్కీ. అండ్ ఏదైతే నేను బెట్టేసి చెప్తాను, ఐ హావ్ ఎ స్కిల్ సెట్. నా దగ్గర ఒకసారి లైవ్ రికార్డ్ చేయాల్సింది బ్రో. నాకు అనిపిస్తుంటది ఒకసారి లైవ్ నెవర్ నేను చేయను. అన్నా థ్యాంక్ఫుల్ అన్నా నీ దగ్గర జాయిన్ అయింది అట్లా చెప్తున్నప్పుడు నాకు బాగా అనిపిస్తుంటది బ్రో. అవి చూడు బ్రో, ఇప్పుడు పొగతులు ఎంత వస్తాయో తిట్టులు కామెంట్ లో కూడా అంతే వస్తాయి బ్రో. ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకొని దీన్ని తీసుకున్నావు అనుకో, నీ మెంటల్ పీస్ పోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనుకో, అయిపోయింది కదా. అవును, నీకెందుకు స్ట్రెస్, మెంటల్ టెన్షన్ ఎందుకు? సో అంతే. యా, ఇటు తిరిగినా చివరి నా దగ్గరికి వస్తావు, అది నాకు 100% తెలుసు. అండ్ ఇది మీకు తలపొగరు అనిపించచ్చు, లేదా ఓవర్ యాక్షన్ అనిపించచ్చు, ఇంకేమన్నా అనిపించచ్చు, బట్ నా దగ్గర ఆ స్కిల్ సెట్ ఉంది. అండ్ 100% నేను డెలివరీ చేయగలుగుతాను. అండ్ యా, క్లోజ్ అవుతామా? నువ్వు చెప్పురా ఈసారి. గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్, బీ సేఫ్ గైస్ అని చెప్పి. Good luck and good trading and be safe guys. Love you all. బీ సేఫ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్ తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్, బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ.